నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, అధిక ఖర్చులు అనే మాట సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిని ఇంట్లో కూడా ఉందండి. మీరు వింటూనే ఉంటారేమో మీ క్లయింట్స్ నుంచి. ఏమండి, వస్తోందండి, ఇద్దరం కలిపి 2 లక్షలు సంపాదిస్తున్నాం, కానీ 2 లక్షలు అయిపోతున్నాయి. మళ్ళీ నెల తిరిగి ఇంకా మళ్ళీ శాలరీ ఎప్పుడు వస్తుందిరా భగవంతుడా అని ఎదురు చూసేటటువంటి, అయ్యో బాబోయ్ 2 లక్షల నెలకి అని అంటే తక్కువ సంపాదించే వాళ్ళు అనుకుంటారు ఎంత దర్జాగా బ్రతకచ్చు, అది కూడా ఎలా ఖర్చు పెడుతున్నారు అని. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అని ఎవరికుంటే వాళ్ళకుంటే ఈఎంఐలు ఇవన్నీ. రైట్. అయితే ఈ అధిక ఖర్చుల్ని కంట్రోల్ చేయాలంటే ఎలాగా, ఎందువలన జరుగుతూ ఉంటాయి? గ్రహస్థితి దీనికి మేజర్ రోల్ ని ప్లే చేస్తుందా, గృహస్థితి కూడా రోల్ ని ప్లే చేస్తుందా? ఈ విషయాలన్నీ ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. అంటే ఇక్కడ మొదట అయితే కనుక ఖచ్చితంగా మన గ్రహస్థితి అనేది, తర్వాత మటుకు దానికి సపోర్టింగ్ గా ఎప్పుడు కూడా ఈ గృహస్థితి అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే ముందు గ్రహస్థితి గురించి మనం చెప్పుకుందాం. సో ఏమంటాం, ఈ అధిక ధన వ్యయం అనేది అధికంగా ఎక్కువ మందిని పీడిస్తున్న సమస్యల్లో కూడా అదొకటి. సో ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం కూడా ఇంచుమించు అదే పరిస్థితులు ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు పోవటమే తప్ప రావటం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో మీరు అన్నట్టు ఏంటంటే ఈ రకమైన ఇబ్బంది పడడానికి ఏంటంటే కనుక ఇక్కడ మనం వ్యక్తిగతంగా చూసినప్పుడు మెయిన్ ధనాధిపతికి వ్యయాధిపతితో సంబంధం ఉన్నప్పుడు ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. అది జాతకం బట్టి మరి అందరికి తెలియాలి అంటే కనుక అంత తేలిగ్గా తెలియకపోవచ్చు. ధనాధిపతి వ్యయాధిపతి అయితే వ్యయాధిపతి అవ్వాలని లేదు, ధనాధిపతికి వ్యయాధిపతితో సంబంధం ఉంటుంది. రైట్. ఇప్పుడు సపోజ్ మనము మేష రాశి గురించి చెప్పుకుంటాం. అంటే లగ్నమే ఇంపార్టెంట్ ఉంటుంది, బట్ కొద్దిగా తేలిగ్గా అర్థం అవటం కోసం నేను చెప్తున్నాను రాశి అని అంటున్నారు. సో ఇక్కడ మేష రాశికి తీసుకుంటే గనక ధనాధిపతి శుక్రుడు అవుతున్నాడు. సో మేష రాశికి వ్యయం ఏమవుతుంది? గురువు. మీన రాశి అవుతుంది. సో మీనంలో కానీ శుక్రుడికి ఓచ, కానీ మేష రాశికి గనక వేల్లో ఖర్చు ఉన్నప్పుడు మామూలుగా 10 రూపాయలు అవ్వాల్సిన ఖర్చు 100 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఆయన మంచి బలంలో ఉన్నాడు కదా వేల్లో. ఇంకా ఖర్చు పెట్టిస్తాడా? ఇంకా ఖర్చు పెట్టిస్తాడు. రెండో అధిపతి 12లో గనక ఉంటే అయిపోయింది. 12లో ఉన్న 12వ అధిపతితో సంబంధం అంటే ఏదో రకంగా వ్యయానికి సంబంధం గనక ఏర్పరచుకుంటే మనకి ఖర్చు అధికంగా ఉండటం అనేది ఉంటుంది. కానీ ఇందాక నేను చెప్పిన పద్ధతిలో ఒకవేళ శుక్రుడు గనక ఈయన 12వ ఇంట్లో మీన రాశిలో, అంటే మేషానికి మాత్రమే ఉన్నాం చెప్తాను. అవునండి. సో ఉంటే డబ్బు ఖర్చు అయిపోయినా నిద్ర మటుకు బాగానే పడుతుంది. అమ్మో ఇంత ఖర్చు అయిపోయింది అనే బాధ లేకుండా ఫలితం దక్కింది అన్నట్టుంది. కొంతవరకు ఆ రకమైన వేడైతే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే నిద్ర వ్యయమే. సో నిద్ర వ్యయం రాశుల్లో కూడా కొద్దిగా శుభగ్రహాలు ఉన్నప్పుడు మంచిగా నిద్ర పట్టడానికి ఉంటుంది. అంటే కొంతమంది మనం వింటూ ఉంటాం, వాడికి నిండా అప్పులలో హాయిగా నిద్ర అలా పడుతుందో అంటాం. సో అలా నిద్ర అలా పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా వ్యయస్థానంలో కొద్దిగా మంచి గ్రహాలు ఉన్నట్టు లెక్క. సో అదొక్కటే మేలు జరుగుతుంది తప్ప అంతకు మించి మేలు జరగటం అనేది ఉంటుంది. ఇది మామూలుగా ఫండమెంటల్ రూల్ ఏ రాశికైనా. సో ఆ రాశి నుంచి పక్క రాశి ఎవరిదైతే ఆ రాశితో సంబంధం ఉన్న గ్రహాలకి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతంగా వాస్తుకి వచ్చినప్పుడు, ఈ వాస్తుకి వచ్చినప్పటికి ఏంటంటే మనకి 3 విషయాలు, అంటే 3 దిక్కులు. ఈ 3 దిక్కులు కూడా కొంత లోపాలు లేకుండా ఉండటం అనేది ఇంపార్టెంట్. ఒకటి ఉత్తరం అనేది లోపం ఉండకూడదు. తర్వాత పడమర వాయువ్యం అనేది ఖచ్చితంగా బాగుండాలి. తర్వాత తూర్పు ఆగ్నేయం కాకుండా దక్షిణ ఆగ్నేయం బాగుండాలి. సో ఈ దక్షిణ ఆగ్నేయంలో లోటున్నా చెడిపోయినా, తర్వాత వచ్చేప్పటికి పడమర వాయువులో లోటున్నా, ఇందాక ఇంకోటి చెప్పింది ఉత్తరం. ఈ 3 ఎక్కడ లోపం ఉన్నా కూడా అధికంగా ధన వ్యయం అవటం అనేది ఉంటుంది. అసలు లోపం ఉండడం అంటే ఏంటి? సో అది ఇక్కడ ఏదైతే మరి ఉత్తరం అనేది ఉందో, ఉత్తరం ఆ ఇంటికి తగ్గిపోవటం అనేది, అలా తగ్గిపోయినా లోపం ఉంటుంది. ఉత్తరంలో మనకి తెలియకుండా అధికంగా బరువులు తీసుకొచ్చి పెట్టినా కూడా ప్రాబ్లం ఉంటుంది. సేమ్ ఇదే షరతులు వాటికి కూడా వర్తిస్తాయి, దక్షిణ ఆగ్నేయం కానీ ఇవి.
అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే పడమర వాయువ్యం పెరిగినప్పటికీ కూడా శాస్త్రం కొంతవరకు ఏం అందగాని వాస్తు శాస్త్రం ఈ దక్షిణాగ్నేయం పెరగటం కానీ లేదా తూర్పు ఆగ్నేయం కానీ పెరిగినప్పుడు ఇబ్బందులు మనం వివర్ణించడం అనేది ఉంటుంది. ఏ రకంగా ఇబ్బందులు అంటే ఆడవాళ్ళకి అనారోగ్యం అనేది ఎక్కువగా ఉండటం అనేది, ఆడవాళ్ళ రూపంలో ఏదో రకమైన సమస్యలు రావటం అనేది. కనుక ఈ దక్షిణాగ్నేయము లేదా తూర్పాగ్నేయం అనే దాంట్లో మటుకు కొంత మనం పర్సనల్గా చూస్తే కానీ ఒకసారి చెప్పలేం. కానీ కామన్గా చెప్పాలి అంటే మాత్రం పడమర వాయువ్యం అనేది ఒకటి, తర్వాత ఉత్తరం ఒకటి, ఈ రెండు కూడా ఇంట్లో సాధ్యమైనంత వరకు క్లీన్గా ఉండటం అనేది, అక్కడ బలమైన వస్తువులు లేకుండా ఉండటం అనేది. తర్వాత వాయువులు వచ్చేప్పటికి బాత్రూమ్లు అవి కరెక్ట్గా ఉన్నాయి, ఎందుకంటే వాయువుల్లోనే మనం ఎక్కువగా బాత్రూమ్లు పెట్టడం అనేది ఉంటుంది. సో అక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఈ ఇదేదైతే మనం టాయిలెట్ ఏదైతే ఉంటుందో అది కమాల్ అది పొరపాటున వాయువులు కాకుండా ఇటు పక్కన మనం డిగ్రీస్ లో చూసినప్పుడు అది ఎక్కువ శాతం ఇళ్లలో నైరుతికి వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళినప్పుడు అధికంగా ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. సో అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. కనుక అది మటుకు ఆ రకంగా చెప్పవలసి ఉంటుంది. సరే ఇక్కడ సరే మనకి తెలుసు తెలీదు జాతకాలు లేవు, మరి ఏదైనా వాస్తు తెలీదు, రాసి తెలీదు, ఇవేమి సరిగ్గా తెలియదు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక రెమెడీ రూపంలో మనం చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా అది మన ఇంట్లో ఉండే ఏదైతే ఉత్తరం అనేది ఉంటుందో అది గదిలో అవ్వచ్చు, వాకిట్లో అవ్వచ్చు, ఎక్కడో అక్కడ ఈ ఉత్తరం ఉండే దాంట్లో మాత్రం సాధ్యమైనంత వరకు కూడా అటువైపు ఏదైనా అవకాశం ఉంటే కనుక ఒక గ్రీన్ బల్బ్ ఎప్పుడు కూడా వెలిగేలాగా చూసుకోండి. సో ఆ రకంగా కొంతవరకు ఇబ్బందులు తగ్గటం అనేది. తర్వాత రెండోది ఏం చేయాలి అంటే కనుక ఏదైనా ఒక రాగి పాత్రలో, ఈ రాగి పాత్రలో ఖచ్చితంగా మనం రాగైనా పనికొస్తుంది, మళ్ళీ ఇత్తడైనా పనికొస్తుంది, బంగారం వెండి పనికిరావు. రాగి ఏదైనా ఉండొచ్చు, ఇత్తడిదైనా ఉండొచ్చు, ఈ రెండు ఏది ఉంటే అది. ఆ పాత్రలో ఎప్పుడూ కూడా మనము కొద్దిగా నీళ్లు సగానికే పోయాలి, ఈ సగం మీద మనం ఎప్పుడు కూడా యాలకులు వేసి ఉంచాలి, అవి కూడా 5 ఉండాలి. సో యాలకులు ఉత్తరంలో పెట్టేసుకో, రైట్. అలా చేస్తే కనుక కొంతవరకు ఈ ధనం ఆగటం అనేది, ప్రవాహం ఆగటం అనేది చేంజ్ చేస్తూ ఉండాలండి. అంటే ఇది వారానికి ఒకసారి అలా చేంజ్ చేస్తే సరిపోతుంది. బట్ చేంజ్ చేయాలి కొద్దిగా, అవే నీళ్లు కాకుండా కనీసం వారానికి ఒకసారి చేంజ్ చేయాలి. ఈ ప్రక్రియని ఈశాన్యంలో పెడుతూ ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు. అంటే ఈశాన్యంలో వీళ్ళు ఏంటంటే ఒక చెంబులో కొద్దిగా నీళ్ళు వేసి కొన్ని పువ్వులు వేసి అలా పెట్టే వాళ్ళు కూడా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈశాన్యం అనేది కూడా కొంతవరకు గురుడికి సంబంధించింది, లేదా పూజా స్థానం కాబట్టి ఆ రకంగా సంపదలు పెరుగుతాయి అనేది కానీ, లేదా ఇంట్లో శాంతి సౌఖ్యం పెరుగుతుంది అనేది ఆ పర్పస్ లో పెడతారు. అదైతే తప్పు కాదు. కానీ ఇప్పుడు మనం చెప్పేది మాత్రం ఉత్తరంలో పెట్టాలి. మెయిన్ ఏంటంటే ఇది అధికంగా ధనవ్యయం ఎవరికైతే కేవలం ఈ వాస్తు ఏదైతే ఖర్చులు ఉన్నాయో వాటి కోసం. వాటర్ ని ఇట్లా చెట్లో వేసేయచ్చు, అంతేగా. అది ఈ నీళ్లు ఎక్కడైనా వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మనం ఏం పూజ చేసినవి కాదు కదా, అందుకని అలాగనే వేసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా మనం గనక చేసుకుంటే డెఫినెట్ గా ఖర్చులు అనేవి తగ్గి ఎంతో కొంత ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారు. బ్యూటిఫుల్ అండి. స్విచ్ వర్డ్ కూడా ఏదైనా చెప్తారా? స్విచ్ వర్డ్ గా చెప్పాలి అంటే గనక ఏమంటారు, ఇంక్రీజ్, అంతే. ఇంక్రీజ్. రైట్. రైట్. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే.